ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. ఉదయకాలాన్ని ఆయన యందు ఎవరైతే నిరీక్షణతో కలిగి ఉన్నారో, ఆయన యందు ఎవరైతే కనిపెట్టుకుంటూ ఉన్నారో వారందరి విషయంలో ఆయన కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసం అంతటినీ దేవుని మీద పెడతావో, ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటావో, ప్రతి మార్గం సరళం చేయబడినట్లుగా ఆయన కదిలింపబడతాడని నువ్వు తెలుసుకోగలగాలి. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎన్నడూ కూడా సిగ్గును అందరూ. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో నుంచి గొప్ప సమాధానాన్ని పొందుకుంటూ ఉంటారు. యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. ఉదయకాలాన్ని ఎంతోమంది ఎన్నో స్థలాల్లో నుంచి తమ విజ్ఞాపన అంతటినీ దేవుడి సన్నిధిలో కుమరిస్తూ ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా దైవ సన్నిధిలో గోచాడుతూ ఉన్నప్పుడు, ప్రభు అయితే వారి మార్గాలన్నింటిలో కూడా కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. యెషయా గ్రంథము 40:26 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెనో, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. తన అధిక శక్తి చేత తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒకటైనను విడిచిపెట్టడు. యాకోబు, నా మార్గం యెహోవాకు మరుగై ఉన్నది. న్యాయము దేవుని దృష్టి కనబడలేదని వేలనుచున్నావు. ఇశ్రాయేలు, నీ వేళ ఇలాగ చెప్పుచున్నావు. నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన అలయుడు, సొమశిల్యుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. కాబట్టి ఆయన గురించి ఎవరైతే ఎరుగుతారో, నిరీక్షణ కలిగి ఉంటారో, ఆయన ఖచ్చితంగా వారి జీవితంలో జరిగించేటంత వరకు వారి దైవ సన్నిధిలో గోజాడుతూనే ఉంటారు. కాబట్టి నీవు ఆయన నిరీక్షణ ఉంచాలి. ఆయన యందు నేను ఇచ్చిన నిరీక్షణకి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా ఈరోజు దొరుకుతుందని నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఎవరైతే ఆయన గురించి ఎరుగుతారో వారైతే ఆయన నిరీక్షణ కలిగి ముందుకు పరిగెత్తుతూనే ఉంటారు. దానియేలు గ్రంథంలో చూసినప్పుడు, దానియేలు అయితే సింహాల బోన్లో పడవేసినప్పుడు ఎటువంటి శాసనం చేయబడిందో అతను తెలిసినప్పటికీ అతడి తన కిటికీలు తెరిచి అతడి ప్రార్థన చేయడాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన సింహాల బోన్లో పడవేయబడినప్పటికీ కూడా అతడు ఆయన సన్నిధిలో ఒక నిబంధన ప్రకారంగా జీవించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలాన్ని మనం చేసేటువంటి భక్తి అది యథార్థమైనది అయితే అది సరైనటువంటి మార్గంలోకి నడిపిస్తుంది. ఖచ్చితంగా దాంట్లో నుంచి మనం అన్ని విషయాల్లో కూడా విడిపింపబడతామని తెలుసుకోగలగాలి. ఎరిగినటువంటి వారికి వెరితనం కానీ, ఎరిగినటువంటి వారికి అది దేవుని శక్తి అని లేఖనాలు ప్రకటిస్తుండగానే దానియేలు జీవితంలో మరి గొప్ప కార్యాన్ని జరిగించబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక తమ దేవుని ఎరిగినటువంటి వారు ఆయన గురించి గొప్ప కార్యాలు జరిగింపబడాలని, ఆయన ద్వారా అనేక మంది మేలులు పొందాలని అనేక స్థలాల్లోని తమ చేతులెత్తి ప్రార్థన చేసి ప్రయాసపడుతూ ఉంటారు. సొమశిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమశిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమశిల్లక నడిచిపోవుదురు. కనుక ఆయన భక్తులు ఆయన సన్నిధిని భూమి మీదకి తీసుకొని రాబడేలాగా ప్రయాసపడుతూ ఉంటారు. వారి యొక్క ప్రార్థన పాత్రలో నుంచి ఆయనకు మహత్యాన్ని అనేక మందికి పంచుతూ ఉంటారు. కనుక ఉదయకాలాన్ని దానియేలు ఎలాగైతే విడిపించబడ్డాడో, రాజు మరి తెల్లవారుచుండగానే ఇంకా చీకటి ఉంటుండగానే పరిగెత్తుకొని వెళ్ళి దానియేలుతో మాట్లాడుతున్నప్పుడు దానియేలు చెప్పినటువంటి మాటలు బట్టి అతను ఎంతగా ఆనందించాడు. దానియేలుకి వ్యతిరేకమైనటువంటి ప్రతి పరిస్థితి ఆశీర్వాదకరంగా ఎలాగైతే మార్చివేయబడిందో, ఈ ఉదయకాలాన్ని ప్రార్థన చేసేటువంటి వారందరూ బలాన్ని పొందుకుంటారు. ఆయన గొప్ప కృప ప్రతి ఒక్కరిని ఆవరింపజేసి ప్రతి విధమైన బంధకంలోంచి విడిపిస్తుంది. ప్రభా, ఈ ఉదయకాలాన్ని ఎంతోమంది ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తుండగా ఏదైనా మీరు మాట్లాడినటువంటి మాటలు వారి నిరీక్షణను ప్రభా బలపరిచి ఇంకొక నీ సన్నిధిలో తండ్రి నాయన కొనసాగేలాగా నాయన నీ గొప్ప కార్యములు తండ్రి వారి జీవితంలో చూడగలుగుటకు సహాయం దయచేయండి. వారు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల నుంచి విడిపించమని, బలపరచమని, స్థిరపరచమని, లోక సంబంధమైనటువంటి సన్నిధి తండ్రి నాయన వారిని ఆవరించుకున్నట్లుగా కృపనిచ్చి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.